స్తుతిస్తున్నాను. హల్లెలూయా. సమాజం కొరకు శక్తి కలిగిన సేవ పడుతున్న దైవజనులందరినీ దయచేసి ఎవరు అనేది భావించారు. దైవజనులు మరి అరకు వెళ్ళి బాప్టిస్ట్ సంఘ కాపురి దైవజనులు జాన్ అయ్య గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రెవరెండ్ మనశ్శయ్య గారు దైవజనులు, అలాగే జీసస్ క్రైస్ట్ టెంపుల్ దైవజనులు రెవరెండ్ సిహెచ్ మోషే గారు వచ్చిన దైవజనులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే దుమ్మిగూడ పల్లిగూడలో పరిచయం చేస్తున్నటువంటి అభిషేక్ దైవజనులు రెవరెండ్ కాసిమయ్య గారు వేదికను అలంకరించవలసిందిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. రెవరెండ్ మీ తిమోతయ్య గారు దుమ్మిగూడ ఫెలోషిప్ నాయకులు వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదే రీతిగా మరి అరకు ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ మాణిక్యాలరావు గారికి స్వాగతం పలుకుతున్నాను. అదే రీతిగా మా అందరితో పాటు దైవజనులను ఎంతో గౌరవించేటువంటి ప్రియులు పెద్దలు మరి శ్రీ మయూరి రాజు గారిని నేను సగౌరవంగా వారికి స్వాగతం పలుకుతున్నాను. దైవజనులైన వారు ఎవరు వెళ్ళినా ప్రేమించి ఎంతో చక్కని మరి పలకరింపుతో చిరునవ్వుతో సంఘాలకు ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ఆత్మీయులు మాస్టర్ ప్రభుత్వ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమకు ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ స్టీవెన్ అయ్య గారు అభిషక్తులు మరి సీనియర్ దైవజనులు అరకువేలి బెరకా చర్చ్ సంఘ కాపరిగా అనేక దైవజనులకు ఆశీర్వాదకరమైనటువంటి పెద్దలు రెవరెండ్ స్టీవెన్ అయ్య గారు బెరకా చర్చ్ నుండి వారికి గౌరవ స్వాగతం పలుకుతున్నాం. చెప్పబడాలి మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానాన్ని, అభినందనని చెప్పడం ద్వారా తెలియపరచండి. ఈ చక్కని కార్యక్రమంలో గొప్ప గొప్ప దైవజనులు మన ఈ దీన సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారు. చప్పట్లు చప్పగా ఉన్నాయి. అదేవిధంగా బ్రదర్ చిన్ని గారు ముందుకు రావాల్సిందిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. బ్రదర్ కరుణ గారు ముందుకు రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. అదే రీతిగా ఫాదర్స్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ మరి నాయకులందరూ కొంచెం దూర పాల్గొని ఎలక్షన్ డ్యూటీ వల్ల చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి కొంచెం ఆలస్యమైనారు. అయినప్పటికీ రావాల్సిన సమయానికి వచ్చేసరి వారికి మరి గౌరవ స్వాగతం పలుకుతున్నాం. ఫాదర్స్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ యొక్క సెక్రటరీ గారు బ్రదర్ జి దాసు గారు వేదికను అలంకరించవలసిన వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే జాయింట్ సెక్రటరీ గారు బ్రదర్ అనకాపల్లి నాగేశ్వర గారు వేదికను అలంకరించవలసిన వారికి స్వాగతం పలుకుతున్నాను. పాటల్లో పరిచయం చేస్తున్నటువంటి అభిషేక్ దైవజనులు రెవరెండ్ ఎంఈ డానియల్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదే రీతిగా మమ్మల్ని ఎంతో ప్రేమించేటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ గోవిందయ్య గారికి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి గోవింద్ సార్ గారికి స్వాగతం పలుకుతున్నాను. ఎఫ్ఎల్జీ నాయకులు దయానిధి గారికి స్వాగతం పలుకుతున్నాను. మిస్టర్ దయానిధి గారికి స్వాగతం పలుకుతున్నాను. పెద్దలు అమ్మా మీ అందరికీ చిన్న మనవి, వీలైతే ఒక అడుగు ముందుకు జరగరా? వీలైతే ఒకవేళ వీలు కాకపోయినా ఒక 2 అడుగులు ముందుకు జరగండి. సాధించండి. వీలు కుదరకపోయినా కొంచెం ముందుకు రండి. మీకు వీలంటే మీరు ఇంకా దాన్ని మీరు ఆసరాగా తీసుకుంటున్నట్టు పెద్దలు ప్రియమైన సిస్టర్స్ ప్రత్యేకంగా వచ్చిన దైవ సేవకులైన వారందరికీ స్వాగతం. గమనించండి, మేడపత్రి నుండి వచ్చినటువంటి అమ్మగారు శ్రీమతి నయం అమ్మగారు వారికి వేదికను అలంకరించవలసిన వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. అందరికీ వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. సమయాన్ని పూరిస్తున్నాం. స్థానిక సంఘ బిడ్డలందరూ అలా ముందుకు వచ్చి కోయర్ వారు అంతా ఒక్క పాట పాడతారు. ఒక పల్లవి చంగం మాత్రం పాడాలని సమయం లేదు. దయచేసి చాలా ప్రార్థన చేశారు, ఎంతో ప్రయాసపడ్డారు. రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉన్నారు. త్వరగా రావాలి తల్లి. టెంట్ వేసారా? టెంట్ దగ్గర కొన్ని చైర్స్ చేసేయండి. వెనక వచ్చిన వారందరూ ఆ నీళ్ళలో కూర్చుని కొంచెం చేయవచ్చుగా సంఘ బిడ్డలు నేను ప్రేమతో మనం చేస్తున్నాను. గమనించండి, చాలా తక్కువ సమయం ఉంది. దూర ప్రాంతాలలో వచ్చినటువంటి అంశం స్తోత్రం.
ఆలయంలో ప్రవేశించండి స్వాగతం సుస్వాగతం యేసునామములో మీ బ్రతుకుల పాపమా కలతలా మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంత తుడిచిడి రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి స్వాగతం సుస్వాగతం యేసునామములో దీక్ష స్వభావంతో గాఢ స్వభావమై వెతికే వారికంత కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుటవలన విశ్వాసం అధికమై ఆత్మలో దామము తీరిలో రండి ఆనందమానందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో యేసు మాటలే పెదవిల మాటలే జీవవృక్షంబుగా ఫలించాలని పెదవిగా పలికిన మంచి మాటలే హృదయమంత యేసు ప్రభు ప్రేమ మాటలే నిందెన కోరిన పొందిన ఆనందమానందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో మీ బ్రతుకులు పాపమా కలతలా మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంత తుడిచిడి రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో వారి టీం స్వాగతం పలుకుతున్నానండి. అదే రీతిగా మాకెంతో ప్రియులు మరి ఈ యొక్క ప్రాంతానికి ఎగ్జాక్టివ్ గా పనిచేసినటువంటి ఆత్మీయులు ప్రియులు శ్రీ చటారి యేసుదాస్ గారికి స్వాగతం పలుకుతున్నాం. వారు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో స్వాగతం పలుకుతున్నాను. వస్తున్నారు ముందుకు రావాల్సిందిగా మీకోసం కేటాయించబడినటువంటి యూస్వై నాయకులు కూడా స్వాగతం పలుకుతాం. మీరు ఇక్కడికి వచ్చేస్తే మాకు కూడా ఈ సమయంలో తొందరగా లేఖనాలను పఠించుకొని ప్రార్థనతో ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ప్రేమైనటువంటి పిల్లరా, 84వ కీర్తన 10వ లేఖనాన్ని మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఎంఈ డానియల్ గారు పాడేరు ఇచ్చేస్తున్నారు. వారి ముందుకు వచ్చి ఈ యొక్క లేఖనాలు చదవస్తుగా మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా 2వ లేఖన భాగం 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ మింట్ పాల్ గారు
ఈ యొక్క లేఖనాన్ని పఠించవలసిందిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. 3వ లేఖనముగా మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదవడానికి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ వినోద్ గారికి స్వాగతం పలుకుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. ఈ 3 లేఖన భాగాలు వేగంగా చదివి పెడతాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనురాలు అమ్మగారు శ్రీమతి నయోమి అమ్మగారు ముందుకు వచ్చి ప్రారంభిస్తారు. వాక్యం చదువుతుందా? కీర్తన గ్రంథం నుంచి 84వ కీర్తన 10వ చరణం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మనందరి వీటిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. రెండవ లేఖనాన్ని పఠించేందుకు దైవజనులు రెవరెండ్ వీటిపల్లి గారు తెలుగు కాలంలో 216 వచనాలు చదవవలసిందిగా వారికి స్వాగతం. 3వ లేఖనం కొరకు మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం చదవడానికి తదుపరి సేవకులు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. రెండవ లేఖన భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం చదివాము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. మూడవ లేఖన భాగాన్ని దైవజనులు వినోద్ కుమార్ గారు పఠించిన పిమ్మట మేడపత్తి ప్రాంతంలో వచ్చినటువంటి అమ్మగారు నయం అమ్మగారు ప్రార్థన చేస్తున్న వారు కోరుతున్నారు. 3వ వాక్య భాగం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. దేవుని వాక్యం దీవించును. అమ్మగారు ముందుకు వచ్చి చదవబడిన లేఖనముల ద్వారా మేము మనందరినీ ఆశీర్వదించినట్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మరి పినకోట పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రియులు దైవజనులు అందరూ సిద్ధంగా ఉండండి. రివైవల్ ప్రెజెంట్ వర్షిప్ టీమ్ వారు సిద్ధంగా ఉండాలి. నాయకులు రెవరెండ్ దావీదయ్య గారు వారి యొక్క బృందమంత ఆరాధనలు 10 క్షణాలు నడిపించవలసిందిగా వారికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మగారు ప్రార్థిస్తారు. ఏకీవిద్దాం. గొప్ప దేవా, మీకు కృతజ్ఞతార్పణలు చెల్లించినట్లు నరపుత్రులను దర్శించుటకు నరులు ఏ పాటి వారు కొంచెం తక్కువ చేసిన మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించు దేవా. ఇది మొదలుకొని మందిరంలో జరుగుతున్న ప్రార్థనలు ఎంతో మీ చెవులను ఉంచి ఉన్నారు. ఇక్కడ రోగులు ప్రజలు పొందినట్లు, పాపులు పశ్చాత్తాపడినట్లు, అనేకులకు మంచి పరిశుద్ధ వివాహాలు అవునట్లుగా ఈ మందిరాన్ని దీవించాలి ప్రభు. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యందు ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. ఎవరు కుమారుని యందు విశ్వాసం ఉంచువారో వారే నిత్య జీవం గలవారు. ఈ సన్నిధిలోకి వచ్చి పోగుచున్న వారందరూ కుమారుని బలియాగమును అంగీకరించినట్లు కృప చూపించండి. చనిపోయి తిరిగి లేచి త్వరగా రాబోతున్న రాజు కొరకు సిద్ధపడగలిగిన సంఘంగా ఆశీర్వదించి వచ్చిన కుటుంబాలు, దైవజనులు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు, బాలురు అందరూ రాబోతున్నటువంటి శ్రమల్లో కూడా దేవా నిలవగలిగిన కృప దయచేయండి. మా దేశంలో క్రైస్తవ ప్రార్థనలు ఆపమని చెప్తున్న సంగతి దేశంలో భయపడుతుంది. దేశమా భయపడదు. నేను ఉన్నవాడను, అనువాడను, నేను మొదటి వాడను, మృతుడనైతిని గాని
ఇదిగో సజీవుడమై తిరిగి లేచున్నాను, నీలో ఉంటాను, నీతో ఉంటాను, నిన్ను ఆదరిస్తానని చెప్పిన ఆదరణ ఈ సంఘానికి కలుగునట్లు దీవించండి. మా మధ్యలోకి రావద్దున్న వాక్యాలను ఆశీర్వదించి ప్రతి ఒక్కరము వాక్యమునకు సాక్షులమై ఉండినట్లు దీవించి యేసునామమున అడిగినాం తండ్రి. థ్యాంక్ యూ అమ్మగారు. సభాముఖంగా చెప్తున్నాను, నాకు ఆత్మీయ పాఠాలు నేర్పిన తల్లి గారికి ఒకసారి చెప్పండి కొట్టి అమ్మగారికి మీ యొక్క అభివృద్ధి తెలియపరచండి. ఈరోజు మీరు ఒక సేవకుడుగా ఇలాగున్న దేవుని పనిలో ఉండడానికి ఎంతో కృషి చేశారు. మా ఆత్మీయ తండ్రి గారు స్టీవెన్ అయ్య గారు ఒక మాదిరియంతో అమ్మగారి ప్రార్థన చాలా అంత గొప్పది. నా తల్లిదండ్రులు నాకెంత ప్రాముఖ్యులు, ఆత్మీయులు కూడా నాకు అంతే ప్రాముఖ్యులు. సో అందరికి వందనాలు. సమయం లేదు కనుక సమయంలో ముందుకెళ్ళిపోతున్నాం. స్తుతి ఆరాధన కొద్ది క్షణాలు జరిగించడానికి దైవజనులు మరి మంచి గాత్రం కలిగి ప్రభుకు స్తోత్రం చేసే దైవజనులు దావీదు గారు వారి బృందం కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని లీడ్ చేయవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. పినకోట పరిసర ప్రాంతాలు, పినకోట, జినవడు, పెదకోట, కివల్ల, జాలన ప్రాంతాల్లో వచ్చినటువంటి సేవకులందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఒకసారి ముందు స్తుతి ఆరాధన లీడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. పెనుకోట పెదకోట నుంచి వచ్చినటువంటి దైవజనులు ఒకసారి ముందుకు రాగలగాలని ప్రభు పేరుకి మనం చేస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శుభదినాన మనమందరము ఆయనకున్నటువంటి మూర్తిమత్వాన్ని, ఆయనకున్న శ్రేష్టత్వాన్ని మనం వర్ణించుదాం. దైవం అందరూ లేచి నిలబడదామా? గౌరవపూర్వకంగా కొన్ని నిమిషాలు క్లుప్తంగా ప్రభువుని మహిమపరచడానికి ప్రభు నామాన్ని కనపడతాం. దైతులు పినకోట, పెదకోట పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ముందుకు వచ్చి సహకరిస్తే చాలా మంచిదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన మందిరములో మొట్టమొదటిసారిగా ఈ మందిరములో ప్రవేశించిన మనమందరము నూతన అభిషేకం, నూతనంగా ఆయన స్వరాన్ని విని మనం వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దయతో రెండు శారీరక నేత్రాలను మూసుకుందాం. ఆధ్యాత్మిక నేత్రాలు తెరచి ఆయన పరిశుద్ధతను గుర్తించగలగడానికి, ఆయన మహిమను పొందుకోగలగడానికి మనం ఇష్టపడదాం. ప్రతి ఒక్కరు మీ పెదాలు విప్పి ఒక రెండు మాటలు, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు బాబు, స్తోత్రాలు తండ్రి, మిమ్మల్ని పొగడ్డానికి నా నాలుక సరిపోతుంది, ఆయన మిమ్మల్ని కొనియాడడానికి నా తనువు సరిపోదు ప్రభువా, నా జీవితము సరిపోదని చెబుదామా? సింహాసనమందు ఆసీనుడా, సియోనులో పరిశుద్ధుడా, సింహాసనమందు ఆసీనుడా, సియోనులో పరిశుద్ధుడా, సింహాసనమందు ఆసీనుడా, సియోనులో పరిశుద్ధుడా.
కొద్ది ప్రార్థన చేసుకుందాం. దైవజనులు శ్రీ నెల్సన్ మేథ్యూస్ గారి ముందు నుంచి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడ, భూమిని ఆకాశమును సముద్రమును సకల చరాచర జీవకోటి నోటి మాటతో సృజించిన వాడ, నన్ను మమ్మల్ని ప్రేమించి పరలోకం నుండి భూలోకానికి స్థిరధారిగా వచ్చి కలువరి సిలువలో నీ విలువైన ప్రాణం పెట్టి నీ ప్రశస్తమైన రక్తమును కాచి మా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి నీ ప్రియులుగా తీర్చిదిద్దిన దేవా, నీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం రాజా. అరకు ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసులను వారి సంఘాన్ని ప్రేమించి ఆరాధించుకుంటూ చక్కని మందిరాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ వస్తున్నాం. ఆయా ప్రాంతం నుండి మీ దాసులను, మీ ప్రియులను క్షేమకరంగా నడిపించి మీ నామాన్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించి కొనియాడే గొప్ప ధన్యతను, భాగ్యమును ప్రసాదించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు. నీలాంటి పరిశుద్ధ దేవుడు లేడు ప్రభా, నీ ఎంత గొప్ప దేవుడు లేడు నాయన, నీ ఒక్కడమే గొప్ప దేవుడు ప్రభా. సర్వ సృష్టికి ఆధారముతుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతించగలిగిన గొప్ప ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు. మా యొక్క స్తుతుల మీద మీరు సింహాసన ఆశీనులైనందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ శక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మనం చేస్తున్నాను. దయచేసి దేవుళ్ళారా, అమ్మా అది మనం మౌనంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు, మనం మాట్లాడితే ఆయన వింటాడు. ఈ సమయంలో బిల్డింగ్స్ అందించడానికి కొద్దిమంది సేవకులను ఎంపిక చేయడం జరిగింది. గమనించండి, 3 పగళ్ళు 3 రాత్రులు ఒక ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే వెనకాల ఎంతమంది సేవకులు ఉండి ఉంటారో ఒకసారి మీరు ఊహించవచ్చు. చాలా భారం. మా సంఘంలో ఉన్న వాళ్ళంతా చాలా కష్టించి జీవనోపాధి చేసుకుంటున్నవారు. ఎవ్వరు ఐశ్వర్యవంతులు ఏమీ లేరు. మాకున్న ఐశ్వర్యం అంతా యేసయ్య ఒక్కడే. అయినా మా ఆత్మీయులైన మీరందరూ మాతో ఉండాలని ఈ 3 దినాలు ఈ కూటాలు పెట్టుకున్నాం. ఈ ఆలయ ప్రతిష్ట పండుగల్లో భాగంగా గ్రీటింగ్స్ అందించడానికి నేను ఒక 5 సేవకులు ఎంపిక చేశాను. మా మరి టీం వారు ఒక 2కి మాత్రం ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే నేను తొందరగా సమయాన్ని కుదిస్తూ